బాలు, మీనా మాట్లాడుకుంటూ ఉంటే సత్యం ఆ మాటలు వింటాడు. విని చాలా ఎమోషనల్ అయిపోతాడు. నా కొడుక్కి నేనంటే ఎంత ప్రేమ అనైతే అనుకుంటూ పొంగిపోతూ ఉంటాడు. ఇక బాలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మీనా ఏమో రాత్రంతా బాలు రాలేదని చెప్పని బాధపడుతూ ఉంటే, ఇక మార్నింగ్ వాక్‌కెళ్ళిన సత్యంకైతే బాలు కార్‌లో నిద్రపోతూ ఉంటే కనిపిస్తాడనమాట. ఏంట్రా బాలు ఇలా చేసావు అనైతే అంటూ ఉంటే, అప్పుడు తనకు తెలిసిన నిజానైతే బాలు ముందు చెప్తాడు. నాన్న, నువ్వు బాధపడితే నేను చూడలేను నాన్న. అందులో మీ ఫ్రెండ్ నీకు ఎంత సహాయం చేశాడో తెలీదా? అందుకనే నాన్న, నువ్వు బాధపడకూడదు మీ ఫ్రెండ్ విషయంలో అని చెప్పని నేను సహాయం చేశాను. దానిలో ఏముందిలే నాన్న అనేది అంటూ ఉంటే, ఇంక పదరా ఇంటికెళ్దాం అంటే, నానో ఆ పూల గంప గురించి నీకు తెలీదు నాన్న. నాగిని డాన్స్ చేస్తుంది నన్ను చూస్తే కోపంతో. అలా ఏం కాదురా మీనా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మీ ఇద్దరు మంచోళ్ళేరా, కానీ మీరు అర్థం చేసుకోవడంలోనే లోపం ఉంది. అర్థం చేసుకొని చూడండి, మీ ఇద్దరికన్నా మంచి వాళ్ళు ఇంకెవ్వరు కనిపించరు మీకు. అంత బావుంటుంది మీ బంధం అనైతే చెప్తూ ఉంటే, ఇక టిఫిన్‌కి మీనా కావాలనే బాలు కోసం పూరి చేస్తుంది. ఇంతలో పెళ్ళిళ్ళ పేరయ్య అయితే వస్తాడు. ప్రభావతి సంతోషం అంత ఇంత కాదు, తన కొడుక్కి పెళ్లి సంబంధం వచ్చిందని. మొదటేమో బావుంటుంది. అబ్బా! అమ్మాయి ఎంత బావుందో, చక్కగా ఉంది. ఈ సంబంధమే కావాలి అనైతే అంటూ ఉంటే, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళమ్మ అనైతే చెప్తూ ఉంటే, ఇక సత్యం వచ్చి మనోజ్ గురించి మొత్తం చెప్తాడు. అంటే ఒక సంబంధం అలానే చెడిపోయింది, మా వాడి గురించి చెప్పక అంటే, మొత్తం చెప్పారండి. కానీ అమ్మాయి గురించి కూడా ఒక చిన్న విషయం చెప్పాలి అంటూ ఆ పెళ్ళిళ్ళ పేరే ఒక పెద్ద షాక్ ఇస్తాడు. మీ అబ్బాయికి ఒక గతం ఉన్నట్టే, ఆ అమ్మాయికి ఒక చిన్న గతం ఉందమ్మా. అవగాహన లేని వయసులో ఒక అబ్బాయితో వెళ్ళిపోయి ఒక బిడ్డని కనేసింది. ఆ అబ్బాయి ఏమో చనిపోయాడు. ఒక 5 సంవత్సరాల బాబున్నాడు. ఆస్తి మొత్తం వీళ్ళిద్దరిదే. మనోజ్ గారిని పెళ్లి చేసుకుంటే అనంగానే ప్రభావతికి కోపం వస్తుంది. ఏంటి, నా కొడుకు ఇన్ని డిగ్రీలు చదివాడు, ఎంత అందగాడు, వాడికి ఒక తల్లైన పిల్లని తీసుకొచ్చి అందులోనూ 5 సంవత్సరాల బాబున్నాడా? అసలేమనుకుంటున్నా నా కొడుకు గురించి అంటూ ఆ పేరయ్య గారిని విపరీతంగా తిట్టేస్తుంది. ఇంతలో బాలు వచ్చి, శభాష్ మామయ్య, నువ్వు ఎంత మంచి మాట చెప్పావో తెలుసా? నాలాగే ఉన్నది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశావు. పారిపోయిన పెళ్ళికొడుక్కి ఎవరు పిల్లనిస్తారు? అదే మాటను బాగా చక్కగా చెప్పారు. మా అమ్మకి ఇంకనైనా జ్ఞానోదయం అయితే బావుండు. ఓ మమ్మీ, నువ్వేం దిగులు పడకు. ఆ మనోజ్ కాడికి ఈసారి సంబంధం సెట్ చేస్తే నేనే వెళ్ళి మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పి 40 లక్షలు కూడా వసూలు చేసుకున్న తర్వాతే పెళ్లి చేసేలా చేస్తాలే మమ్మీ అనడంతో బాలు, ప్రభావతికి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఏంటి అసలు మనోజ్ కాడికి పెళ్ళి అవుతుందా లేదా? నా బిడ్డ పరిస్థితి ఏంటబ్బా ఇట్ట అయిపోయిందని దిగులు పడుతూ ఉంటుంది.